ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, తెలుగు ప్రజలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, మా టీడీపీ ఫ్యాన్స్తో ఫోరం తరపున మా హృదయపూర్వక స్వాగతం. నేను మీ రాజేష్. ఈ నెల 13వ తారీఖున హిందూపురం ఎమ్మెల్యే మరియు టీడీపీ నాయకుడు, మన తెలుగు వారందరికీ ఎంతో ఇష్టమైన కథానాయకుడు నందమూరి బాలకృష్ణ గారు అమరావతిలోని తోళ్ళూరు గ్రామంలో తన తల్లిగారి పేరున బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్కు శంకుస్థాపన చేయడం జరిగింది. హైదరాబాద్లో ఇప్పటికే సుపరిచితమైన ఈ ఆసుపత్రి ఎంతోమందికి, ఎన్నో వేల మందికి ఉచితంగా క్యాన్సర్ వైద్యాన్ని అందించింది. అయితే కోస్తా ఆంధ్ర మరియు దక్షిణ రాయలసీమ ప్రాంతంలో ఉన్న వారికి కూడా దగ్గరగా ఉండి వారికి కూడా క్యాన్సర్ వైద్యాన్ని అందించాలన్న సదుద్దేశంతో బాలకృష్ణ గారు హైదరాబాద్లోని హాస్పిటల్కి సెకండ్ యూనిట్గా దీన్ని నిర్మించడం జరగబోతోంది. కాకపోతే 1000 పడకల సామర్థ్యం కలిగిన ఈ హాస్పిటల్ 27 ఎకరాల స్థలంలో 1000 పడకలతో 750 కోట్ల ఖర్చుతో నిర్మించడం జరుగుతుంది. దురదృష్టవశాత్తు ఎవరికి క్యాన్సర్ రాకూడదనే కోరుకుంటాం. కాకపోతే ఈవేళ చూసుకుంటే పర్యావరణంలో ఉన్న మార్పుల వలన అయితేనే, కాలుష్యం వలన అయితేనే, మన ఆహారాల్లో ఉన్న మార్పుల వలన అయితేనే, మన జీవన స్థాయిలో ఉన్న తప్పుల వలన అయితేనే చాలామంది క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్నారు. వారిలో చాలామందికి ఆర్థిక స్థితుల వలన సరైన వైద్యం అందాలంటే కష్టమవుతుంది. ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా 6 కోట్ల జనాభా ఉన్న తెలుగు ప్రజలకి ప్రభుత్వం మాత్రమే వైద్యం చేయాలంటే చాలా కష్టం. అలాగని కార్పొరేట్ హాస్పిటల్లో చేయించుకుందామంటే ఆ ఖర్చులు సామాన్యులకి అందుబాటులో లేవు. అలాంటి వారందరికీ ఈ ఆసుపత్రి, ఈ బసవతారకం హాస్పిటల్ హైదరాబాద్లో మరియు రేపు కట్టబోయే అమరావతిలో ఈ 2 హాస్పిటళ్ళు కూడా ఎంతో ఉపయోగపడతాయి. హాస్పిటల్ కట్టినప్పుడు ఇప్పుడు కూడా ఈ హాస్పిటల్ దినదినం అభివృద్ధి చెందాలని కోరుకోవాలి అని అనలేము. ఎందుకంటే దాని అర్థం ఏంటంటే ఎక్కువ మంది వైద్యం కోరుకోవాల్సి వస్తుంది, అంటే రోగాల బారిన పడవలసి వస్తుంది అని. కాకపోతే వాస్తవం ఏంటంటే ఆల్రెడీ పరిస్థితి అలాగే ఉంది రాష్ట్రంలో, దేశంలో. అందుకని సాధ్యమైనంత మందికి ఉచితంగా ఈ అద్భుతమైన హాస్పిటల్ వైద్యం అందించాలని ఆ దిశగా కృషి చేస్తున్న, ఎంతో కష్టపడుతున్న నందమూరి బాలకృష్ణ గారు, వారి టీం, వారి కుమార్తె నందమూరి బ్రాహ్మణి గారు, హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ గారు, వీళ్ళందరికీ కూడా మేము ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎన్నో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మీకు తెలియని ఒక విషయం ఏంటంటే, బాలకృష్ణ గారు ఇదివరకు అడ్వర్టైజ్మెంట్స్లో నటించేవారు కాదు. అయితే గత 4-5 సంవత్సరాలుగా ఆయన ఆ పద్ధతిని మార్చుకుని నటిస్తున్నారు. కారణం ఏంటంటే ఆ డబ్బులు ఏవి కూడా ఆయన సొంతానికి వాడుకోవట్లేదు. ఆ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా వచ్చిన థర్డ్ పార్టీ డబ్బులన్నీ కూడా ఈ హాస్పిటల్స్కే విరాళాలుగా తీసుకుంటున్నారు తప్ప సొంతానికి వాడుకోవట్లేదు. అది చాలా అద్భుతమైన విషయం. అదేమి చిన్న మొత్తం కాదు. ఎంత తక్కువ చూసుకున్నా 30-40 కోట్లు సంవత్సరానికి ఆ డబ్బుని హాస్పిటల్కి ఇచ్చేస్తున్నారంటే మనం దాన్ని ఎంతో అభినందించవలసిన విషయం. నందమూరి బాలకృష్ణ గారు ఎన్నో ప్రయాసాలు కోర్చి తన సమయాన్ని కేటాయించి ఎంతో బిజీగా ఉండే ఆయన కథానాయకుడు, ఎమ్మెల్యే, పార్టీలో ప్రముఖ నాయకుడు, ఇన్ని ఉన్నా కానీ, ఇన్ని బాధ్యతల మీద ఉన్నా కానీ ఈ హాస్పిటల్ మాత్రం ఈరోజు కూడా నిర్లక్ష్యం చేయకుండా అన్నిటికన్నా ముందు నేను గర్వంగా చెప్పుకునేది ఈ హాస్పిటల్ గురించి అని ఆయన అందరికీ చెప్తూ ఉంటారు. సో ఈ కృషికి తోడుగా మనందరం కూడా ఎంతో కొంత సహాయపడాలని కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా ఈ హాస్పిటల్ నిర్మాణానికి సహాయపడదలుచుకుంటే ఆ ఫండ్ రైజింగ్ వివరాలు డిస్క్రిప్షన్లో పెడతాము. ఇది అఫీషియల్ హాస్పిటల్ వెబ్సైట్ డీటెయిల్స్ మాత్రమే. మీరు ఎవరు థర్డ్ పార్టీస్కి డబ్బులు ఇవ్వద్దు, ఎవరిని నమ్మవలసిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు హాస్పిటల్ ట్రస్ట్కే డబ్బులు ఇవ్వచ్చు. ఆ ట్రస్ట్ వివరాలన్నీ కూడా ఆడిట్ చేయబడతాయి. సో మీరు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా హాస్పిటల్ నిర్మాణానికి, వైద్యానికి మాత్రమే వాడబడుతుంది. సో ఏ రకమైన వృధా కానీ
అబ్యూస్ కానీ జరిగే అవకాశం ఉండదు. సో బాలకృష్ణ గారు, మీరు ఇలాగే ఎంతోమందికి సహాయపడాలని, మీ 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 నాన్నగారు పంచిన రక్తం, ఆయనలో ఉన్న మంచితనం తెలుగు వారందరికీ పంచిపెట్టాలని కోరుకుంటూ